హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీ ఇళ్లలో చక్కగా వరలక్ష్మి వ్రతం ఈ రోజున చేసుకుంటున్నారు కదా. అదేవిధంగా హెచ్ఎం టీవీలో కూడా వరలక్ష్మి వ్రత పూజా విధానం ఎలా చేయాలి, దానికి ఏమేం కావాలి, ఎలా చేయాలి, ప్రధానంగా వరలక్ష్మి వ్రతం అనేది ఎందుకు చేస్తారు, వరలక్ష్మి వ్రతం అనగానే మనకి ఇంట్లో అందరికీ కూడా ఉండే సమస్య అప్పుల బాధలు, లేకపోతే డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా ఉంటాయి కదా, అన్నీ కూడా తీరిపోతాయి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అనేది మన ప్రజల్లో ఉన్న విశ్వాసం. సో అదేవిధంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం గురించి మనకు వివరించడానికి పాతూరి సురేష్ శర్మ గారు మనతో పాటు హెచ్ఎం టీవీలో ఉన్నారు. సో వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం అసలు వరలక్ష్మి వ్రత విధానం ఎలా ఉంటుందో. నమస్తే గురుజీ. నమస్కారం. వరలక్ష్మి వ్రతం అనగానే కోరిన కోరికలన్నీ తీర్చే కల్పవల్లి అమ్మవారు మనకి గుర్తొస్తారు కదా. అసలు వరలక్ష్మి వ్రతం ఎలా వచ్చింది, దీనికి సంబంధించిన పురాణ కథ ఏంటి అసలు? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేశమోర్జం దుహానాధేనుర్వాగస్మానుపసుష్టతైతు అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఈ వరలక్ష్మి వ్రతం అనేది వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మి వ్రతము. అంటే వర్షే వర్షే అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఆ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసము, అంటే మనకి 12 మాసాలు ఉంటాయి. ఈ 12 మాసాల్లో వచ్చేటువంటి ఒక మాసమే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో విశేషంగా పౌర్ణమి తిథికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని ఆ యొక్క అమ్మవారి యొక్క విశిష్టతలో చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి తిథి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతమును ఆచరించడం వలన ఆచరించినటువంటి ఆ యొక్క స్త్రీకి సకల సౌభాగ్యములు అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయని చెప్పి ఆ యొక్క కల్పనలో ఉన్నదనమాట. కాబట్టి ఒకవేళ ఈ యొక్క పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు కుదరకపోతే ఆ మాసం మొత్తంలో 4 శుక్రవారాలు వస్తాయి. ఈ సంవత్సరం విశేషించి 5 శుక్రవారాలు వచ్చినాయి. కాబట్టి ఏ శుక్రవారం అయినా సరే ఒకవేళ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అని చెప్పబడింది. ఒకవేళ ఆ యొక్క శుక్రవారం రోజు కుదరకపోతే ఉన్నటువంటి మిగతా శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం రోజు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని మనం ఆచరించవచ్చు. అలా ఆచరించడం వలన ఉన్నటువంటి మనకి ఐశ్వర్యం అంటే ఒక ధనమే కాదు, అష్టైశ్వర్యములు అంటే అష్టైశ్వర్యంలో ఒకటి ధనం, అంతే తప్ప ఒక ధనమే కాదనమాట. అటువంటి అష్టైశ్వర్యాలని ప్రసాదించేటువంటి తల్లి, అట్లాగే సుఖ సౌభాగ్యాలతో చల్లగా చూసేటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మవారు అనమాట. ఆ యొక్క అమ్మవారి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిగుణాత్మిక స్వరూపమైనటువంటి తల్లి. అటువంటి ఆ యొక్క అమ్మవారిని ఈ యొక్క పౌర్ణమి ముందు వచ్చేటువంటి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఆ యొక్క శుక్రవారం నాడు ఈ యొక్క అమ్మవారి పూజని ఆచరించడం వలన సకల సౌభాగ్యాలు మనకి అందుతాయని ఆ యొక్క వ్రతంలో మనకి స్పష్టంగా చెప్పబడింది అనమాట. అది గురుజీ, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి అంటే ఉదయం లేచినప్పటి నుంచి ఎన్ని గంటలకి స్టార్ట్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఒకటి. రెండోది, ఏ ఏ ప్రసాదాలు అమ్మవారికి ఇష్టము. 3, ఇప్పుడు మనం అలంకరించుకున్నట్టుగా అమ్మవారిని ఇలా అలంకరించుకోలేని వాళ్ళు ఎలా చేయాలి? పట్టం పెట్టుకోవాలా, లేదా పసుపు ముద్దతో చేసుకోవచ్చా, ఎలా చేసుకోవచ్చు? ఆ యొక్క వ్రతాన్ని అంటే ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క ఆచారాన్ని బట్టి ఉంటుంది. అసలు మనం అమ్మవారిని ఎలా పూజించాలి అంటే భావనా మాత్ర సంతుష్టాయై నమః. అంటే మనం భావన చేస్తేనే చాలట. అమ్మవారు నాకు ఇది పెట్టు అది పెట్టు అని ఆవిడేమీ ప్రత్యేకించి మనల్ని అడగదు. మనము మన మనస్సును పెట్టి మనం ఏం చేస్తే ఆవిడ అది తీసుకుంటుంది, అంతే తప్ప నాకు ఇలాగే చేస్తేనే నేను దీన్ని స్వీకరిస్తాను అని అమ్మవారే కాదు ఏ దేవత కూడా మనకు చెప్పదు. అంటే దాన్ని అంటారు మనం భావనతో చేసేటువంటి పూజే పూజ. మనం భావన లేకుండా మనం ఎన్ని పెట్టినా, మన మనస్సు అక్కడ లగ్నం చేయకుండా మనం ఏం చేసినా అది ఉపయోగం లేనటువంటిది. అయితే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి అందరు ఇలాగే ఏర్పాటు చేసుకోవాలా, ఇలా ఏర్పాటు చేసుకోలేనటువంటి వాళ్ళు కలశమే పెట్టుకోవాలా, కలశం కూడా లేని వాళ్ళు పసుపు ముద్దతో చేసుకోవచ్చా అని అడిగారు. అలా కూడా చేసుకోవచ్చు. అంటే మనకున్నటువంటి సదుపాయాన్ని బట్టి, అన్నిటికంటే మించి
ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఆచార నియమం ఉంటుంది. ఆ ఆచారాలు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చూసుకొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఈ యొక్క వ్రతాన్ని 4 వర్ణాల వాళ్ళు ఆచరించుకోవచ్చు. అంటే వైదిక కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు వైదిక పరంగా, ఇతర వర్ణాలు వాళ్ళు అందరూ కూడా కల్పోక్త ప్రకారముగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆ యొక్క కలశాల్లో అమ్మవారిని ఆవాహన చేసి, కలశం కూడా పెట్టుకోలేని వాళ్ళు పసుపు ముద్దతోటే అమ్మవారిని అలా సిద్ధం చేసుకొని తయారు చేసుకొని అక్కడ మనం ఆవాహన చేసి అమ్మవారికి షోడశోపచార పూజాదులు చేసుకోవచ్చు. నైవేద్యాలు కూడా ఇందాక చెప్పినట్టుగా ఆచార ప్రాంతీయాలను బట్టి కొంతమంది దీంట్లో విశేషంగా తోర పూజ ఉంటుంది. తోర పూజ అంటే కొంతమంది ప్రాంత ఆచారాలను బట్టి 5 పోగులు అంటే 5 పోగులతో దారం వేసుకొని 5 ముళ్ళతో తోరణం కట్టుకుంటారు. కొంతమంది ఆచారం 9 పోగులు వేసి 9 ముళ్ళు వేసి తోరణం కట్టుకుంటారు. ఆ తోర గ్రంథి పూజ చేసుకోవడం, అమ్మవారికి నైవేద్యము ఇన్ని రకాలు పెట్టాలి, ఇంత చేయాలి అనేది ఎక్కడా కూడా లేదు. అట్లాగే గుడాన్నం అంటే పరవాన్నము అమ్మవారికి పరవాన్నము, చిత్రాన్నం అంటే పులిహార, ఇటువంటివన్నీ కూడా నైవేద్యం. విశేషించి పూర్ణం బూరెలు ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా చేయొచ్చు. అసలు ఏ శక్తి లేనటువంటి వాళ్ళు ఒక పండు కూడా నైవేద్యం పెట్టచ్చు. ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. అదే ఇందాక చెప్పాను కదా, భావన మాత్ర సంతుష్టాయ నమః అని అమ్మవారి నామం. నువ్వు మనం భావనతో ఏం చేస్తే అదే అంతే. అది అంతే తప్ప కానీ ఏ మానవుడైనా సరే శక్తి ఉండి కూడా లోపం చేయరాదు అని చెప్పారనమాట. అంటే మనకి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా దాంట్లో లోభత్వం చూపించకూడదు. అప్పుడు అమ్మవారు అంటే మనం చేసేటువంటి పూజ మన దగ్గర లేకపోయినా సరే మన దగ్గర ఉన్నటువంటి దాంతో చేయడం వల్ల అమ్మవారు సంతోషిస్తుంది. కానీ లేని దాన్ని నువ్వు ఇంకో విధంగా తీసుకొచ్చి చేసినా, ఒకవేళ నీ దగ్గర ఉండి కూడా నువ్వు చేయకపోయినా రెండిటికి అమ్మవారు సంతోషించదు. అలాగే గురుగారు, ఇప్పుడు పూజ చేస్తున్నప్పుడు కాయిన్స్, ఈ మధ్య చూస్తున్నాం కదా మనం, కాయిన్స్ తో మాల వేస్తున్నారు, అమ్మవారి ముందు డబ్బులు పెడుతున్నారు. లక్ష్మీ అమ్మవారు అంటేనే ధనము. సో మళ్ళీ అమ్మవారికి అది పెట్టొచ్చా, లేకపోతే అది దేనికి సంకేతం అసలు? అది లక్ష్మీ స్వరూపమైనటువంటి, ఇందాక చెప్పాను కదమ్మా, అంటే ప్రతి దాంట్లో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మన గుమ్మం దగ్గర నుంచి అసలు మనం మొట్టమొదట మనం గృహంలోకి వెళుతుంటే మనం ఏం దాటి లోపలికి వెళతాము? మన సింహద్వారం దాటి లోపలికి వెళతాం. సింహద్వారంకి కింద ఏముంటుంది? గడప ఉంటుంది. గడప ఎవరు? లక్ష్మీ స్వరూపం కదా. అలా గడప దాటి లోపలికి వెళ్ళిన ప్రతిసారి కూడా మనతో, అందుకే పూర్వము బయటికి ఎటు వెళ్ళొచ్చినా కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలని చెప్తాం. ఎందుకు అంటే మనం దారిలో వెళ్ళేప్పుడు ఏమైనా తొక్కినా మనం కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళితే ఆ దోషాలన్నీ మనతో పాటు ఇంట్లోకి వస్తాయని. అదే కాకుండా మనం ఏం తొక్కకపోయినా కొన్ని దృష్టి దోషాలు ఉంటాయి. ఆ దృష్టి దోషాలు మన మీద పడినా మనతో పాటు అలా లోపలికి వస్తాయి అన్నమాట. అందుకోసమని ఆ యొక్క కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడం వల్ల అటువంటి దోషాలు ఏమి మనం చూడకుండా తొక్కినా, మన మీద ఎటువంటి దృష్టి దోషాలు మన మీద పడ్డా కాళ్ళు కడుక్కోవడం వల్ల ఆ దోషం అలా బయట నుంచి బయటికే వెళ్ళిపోతుంది. మన లోపల ఉన్నటువంటి లక్ష్మి దాకా అది చేరదు. కాబట్టి అప్పుడు మనం గడప దాటి లోపలికి వెళ్తాం కాబట్టి మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అలా ఆ యొక్క గుమ్మము ప్రతిరోజు, అంటే ఆ లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలి అంటే ఆ గృహంలో చేయకూడనటువంటి సమయాల్లో కొన్ని పనులు చేయకూడదు. అంటే అససంధ్య వేళ నిద్రపోవడం, అంటే సాయంకాలం ప్రదోష సమయం అంటారు. ప్రతిరోజు ప్రదోష సమయం 4 to 6 ప్రదోష సమయం ప్రతిరోజు సాయంత్రం పూట. బ్రాహ్మీ ముహూర్తం అంటే ప్రతిరోజు ఉదయం 4 to 6 బ్రాహ్మీ ముహూర్తం. ఈ ముహూర్తాల్లో నిద్రించకూడదు. అలా నిద్రించినటువంటి వాళ్ళ ఇళ్లల్లో ఎప్పుడు పరస్పరం వైరం, అంటే భార్యాభర్తలు కానివ్వండి, తల్లి పిల్లలు కానివ్వండి, తండ్రి పిల్లలు కానివ్వండి, కొట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం, విసుక్కోవడం, అంటే ఏ ఇంట్లో అయితే ఇటువంటి వాతావరణం ఉంటుందో ఆ ఇంట్లో అలక్ష్మి వెళ్ళిపోయి, అంటే లక్ష్మి వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుందన్నమాట. అర్థమైందా? లక్ష్మి నిలబడాలి అంటే అసలు లక్ష్మి అనేది నిలబడుతుందా ప్రశ్న. లక్ష్మి అనేది చంచలము అనేది పేరు ఉంది కదా, ఆవిడ పేరే చంచలాదేవి. లక్ష్మీదేవికి స్థిరత్వం లేదు. ఇవాళ మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే రేపొద్దున ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది. అట్లా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి మారుతుంది.
మన దగ్గర ఎలా ఉంటుందయ్యా అంటే అంటే మన దగ్గర ధనం ఉంది కదా అని చెప్పి మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అపహాస్యం చేస్తూ చూస్తూ, అంటే చిన్నతనంగా చూస్తూ, చిన్న చూపు చూసినా, వాళ్ళని అగౌరవంగా మాట్లాడినా, వాళ్ళని చూడకూడనటువంటి రీతిలో, అంటే మనకంటే చిన్నవాళ్ళు కదా అని చిన్న చూపుతో చూసినా, అటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు. ముందుగా మనం ఏ పూజ చేసినా కూడా ఆదో పూజ్యో గణాధిప, అంటే మనం ఏ పూజ చేసినా కూడా విఘ్నాలకు అధిపతి అయినటువంటి వాడు విఘ్నేశ్వరుడు చెప్పుకుంటాం కదా. అట్లా మనం ఏ పూజ తలపెట్టినా, ఏ కార్యం తలపెట్టినా కూడా నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థన చేస్తూ మనం ముందుగా గణపతిని ప్రార్థిస్తాం. ఆ గణపతిని పసుపుతో సిద్ధం చేసుకున్నటువంటి ఆ గణపతికి మనం పూజ చేసుకొని సంకల్పం చెప్పుకొని ఆ గణపతి పూజ చేసి, ఆ తర్వాత మనం ఏదైతే ఏ దేవతని ఉద్దేశించి పూజ చేస్తున్నామో ఆ దేవతా పూజలోకి ప్రవేశిస్తాం. అది ఎప్పుడు ప్రవేశిస్తాం? ముందు గణపతి పూజ అనేది ముందు విఘ్నం తొలగిపోవడం కోసం అని ముందుగా గణపతి పూజను ఆచరించి, ఆ తర్వాత మనం మిగతా మనం ఏ దేవత చేత పూజ చేస్తున్నామో అక్కడ దాకా మనం చేరుకుని ఆ కార్యక్రమం చేసుకుంటాం అనమాట. ఆ పూజా కార్యక్రమం చేసుకుంటాం. అది ఈ యొక్క కలియుగంలో గణపతిని, అమ్మవారిని అంత విశేషంగా చెప్పబడ్డారు. అట్లాగే ఈశ్వరుడు ఎప్పుడు ఆయన బోలాశంకరుడు కాబట్టి ఎప్పుడు మనం అడిగిందే తరువుగా ఇస్తారు. ఇక్కడ ఇంకో మాట ఏమిటంటే, లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలి అంటే మన మీద పరిపూర్ణమైనటువంటి నారాయణుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే నారాయణుడు లేని చోట లక్ష్మీదేవి ఉండదు. తన భర్త అయినటువంటి ఆ యొక్క నారాయణుడు లేకుండా ఆవిడ ఉండదు కదా. పద్మనాభుణ్ణి మనం ఎంత ఉపాసన చేస్తే లక్ష్మీదేవి మన దగ్గర అంత ఉంటుంది. ముందు నారాయణుడిని మనం ప్రార్థన చేయాలి. ఆ యొక్క పద్మనాభుణ్ణి మనం ఎంత ఉపాసన చేసుకుంటే మనం అడగకుండానే లక్ష్మీదేవి మన దగ్గరే ఉంటుంది. ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం ముందు కొలువై ఉంటుంది లక్ష్మీదేవి. శివుడు పార్వతులు అర్ధనారీశ్వరులు ఎలాగైతే ఉన్నారో ఆ యొక్క లక్ష్మీదేవి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో కొలువై ఉంది. కాబట్టి పద్మనాభుడు అంటే నారాయణుడు, వెంకటేశ్వరుడు, ఆయన ఎలా పిలిచినా ఒకటే అర్థం. కాబట్టి ఆ యొక్క అందుకే లక్ష్మీనారాయణులు అన్నారు. శివపార్వతులు అని ఎలా అంటున్నామో లక్ష్మీనారాయణులు అని అంటారు. కాబట్టి నారాయణుని ఎంత ఉపాసన చేసుకుంటే లక్ష్మీదేవి కూడా మన దగ్గర అర్థం ఉంటుంది. అష్టైశ్వర్యాలు రావాలి అని చెప్పి వరలక్ష్మి వ్రతాన్ని అంటే అష్టైశ్వర్యాలు రావాలి అంటే ఈ కథాకల్పంలోనే ఉందన్నమాట. చారుమతి అనేటువంటి ఒక స్త్రీ అమ్మవారి కల్లో తనకి సాక్షాత్కరించి ఈ యొక్క పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, ఏ మాసం? శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు నువ్వు నా యొక్క వ్రతాన్ని ఆచరించు, తద్వారా నీకు అనేకమైనటువంటి సిరి సంపదలు కలుగుతాయి అని అమ్మవారి కల్లో సాక్షాత్కరించి చెప్పింది ఆవిడికి. అది అందుకు గాను ఆ చారుమతి ఆచరించినటువంటి ఆ వరలక్ష్మి వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామహమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్రీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనాం విత్రియవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నోరీరిషోమాపరాధాః ఏన సపత్నా అపతే భవంత్వింద్రాగ్నిభ్యామో బాధామహేతాన్ వసవో రుద్రా ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రంచేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రం మృతో హవామహే యోగో జిద్ధనజితశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజుష స్వాస్త్య కురుమో హరివో మేదినంత్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేషమూర్జం దుహానాధేనుర్వాగస్మానపుతుష్టదయితు అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనానవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆజమ్య ప్రాణానాయమ్య చేయగడుకొని 3 సార్లు చేతులు నీళ్ళు పోసుకొని నీళ్ళు తాగండి. హస్తో ప్రక్షాళ్య ఆజమ్య చేయగడుకోండి. ఓం కేశవాజ నమః 3 సార్లు తాగాలి విడివిడిగా. ఓం కేశవాజ నమః. ఓం నారాయణాజ నమః. ఓం మాధవాజ నమః. ఓం గోవిందాజ నమః. హస్తో ప్రక్షాళ్య మీరు కూడా హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాజ నమః. ఓం నారాయణాజ నమః. ఓం మాధవాజ నమః.
ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః వృషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఆదౌ దీపారాధనం కృత్వా ఓం ఆగమార్థంతు దేవానాంగమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవంతత్ర దేవతాహ్వానలాంఛనం అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారః తేన సంతు శివాగ్నయా. ఈ దీపం వెలిగించండి. ఓం ఉద్దీప్యస్పజాతవేదో భగ్నమమ పశోగుష్టమక్షమావహ జీవనంచ దిశో దిశ. లక్ష్మీనారాయణ స్వరూప అగరబత్తి డైరెక్ట్ లక్ష్మీనారాయణ స్వరూప దేవదేవతాభ్యో నమః. లక్ష్మీనారాయణ స్వరూప దేవ ఓం ఉద్దీప్యస్పజాతవేదో భగ్నమమ పశోగుష్టమక్షమావహ జీవనంచ దిశో దిశ మానోహింసేజ్జాతవేదో గామశ్ముహంజగదు అభిభ్రదగ్న ఆగహిష్ఠయామ పరిపాదయ. లక్ష్మీనారాయణ స్వరూప దేవదేవతాభ్యో నమః. సకలారాధనై శోభనమస్తు. లక్ష్మీనారాయణ స్వరూప దేవదేవతాభ్యో నమః. సకలారాధనై శోభనమస్తు. రెండు నక్షత్రాలు ఇట్లా కళ్ళగద్దుకొని అక్కడ దీపం దగ్గర వేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణ ఆత్మ సాంసర్వతో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం శ్రీధరంతదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రేహం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర సేవజయో భూతర్ధ్రువాణి త్రిమత్రమమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమనిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతను హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థోచనార్తనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ అక్షతలు ఇలా గణపతి దగ్గర పూజ చేస్తునండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ఉమామహేశ్వరాభ్యో నమః వాణీహిరణ్యగర్భాభ్యో నమః శశీపురంధ్రాభ్యో నమః అరుంధతి వశిష్టాభ్యో నమః శ్రీ సీతారామాభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో మహాజనేభ్యో భాగవతేభ్యో నమో నమః. ఓం ఉత్తిష్టంతు అక్షతల వాసన చూసి వెనక్కి వేసుకోండమ్మా. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతేమం భారకాః ఏతేషాం రోధేన బ్రహ్మగ్రం సమారభే ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేయండి ముక్కు పట్టుకొని. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జనః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం. నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. ఉపాత్త సమక్షే ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే భగవతాలయ భవత్సన్నిధౌ సమస్తేవత కృష్ణా గోదావర్యోః మధ్యదేశే లక్ష్మీనివాసగృహే శోభనగృహే సమస్తేవత గోబ్రాహ్మణ హరిహర గురుశరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రవాణిన స్వస్తిష్టే ప్రభవ శిష్టమత్సరాణ మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే అద్య చతుర్థస్యాం తిథో వాసరః వాసరస్తు. అద్య వాసరే భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ సకల విశేష విష్టాయాం శుభతిథో పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం తదంగ కలశారాధనం కరిష్యే. కలశం గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య. అంటే ఇది కలశారాధన అంటారు. ఈ కలశారాధన ఏంటంటే గంగే చ వినే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. అంటే గంగా జలము, యమునా జలము, గోదావరి జలము, కృష్ణా జలము, నర్మదా జలము, ఇలా అన్ని జలాలు కలిపి అందులో మిళితం చేయాలన్నమాట. ఇప్పుడు అన్ని నదుల జలాలు తీసుకురావడం ఇక్కడ కష్టం కాబట్టి ఆ భావన చేస్తూ అన్ని జలాలు అందులో ఉన్నట్టుగా గంగేశమిని కృష్ణే గోదావరి సరస్వతి అనేటువంటి మంత్రం చెప్పుకుంటూ అలా మనం అందులో ఆవాహన చేసుకుంటాం అనమాట. తదంగ కలశారాధనం కరిష్యే. కలశం గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య. కలశం గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య. కలశోదకేన హస్తం నిధాయ. ఈ అక్షత రెండు కలశంలో వేసుకోండి. ఓం ఆ కలశే ధావతి పవిత్రే పరహిత్యదే ఉక్తేర్యజ్ఞేషు వర్ధనే. ఆపో వాయుతం సర్వం విశ్వా భూతాని ఆపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడపః స్ఫురాడపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాపశ్చమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప. ఓం ఆ తమలపాకుని అలా గుండ్రంగా తిప్పండి. ఓం భూర్భువస్వరాప. ఓం గంగే చమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి యాజకౌతుమి భాగీరథి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు మహాగణాధిపతి దేవతా పూజార్థం మమ అనుకోండమ్మ. దురితక్షయకారకాః కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఆ తమలపాకులతో ఇక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాలపై చల్లండి. కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య.
స్వామివారి పంజలండి పసుపు గణపతి పైన దేవం సంప్రోక్ష్య మీ శిరస్సును జలుకోండి ఆత్మానంచ సంప్రోక్ష్య ఓం చాలు దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య ఓం గణానాన్వా గణపతి హవామహే కవిం కవీనాభమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిः శ్రీసాదనం సాంగం సాయుధం స్వాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతం అస్మిన్ హరిద్రాబింబే సుముఖం మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి అక్కడ వేయండి స్థాపయామి పూజయామి అథ ప్రాణప్రతిష్టాపనం కరిష్యే ఈ తమలపాకు తీసుకోండి స్వామివారి పైన ఇలా గొడుగులాగా బోర్లించి పట్టుకోండి ఓం అసునీతే పునరస్మాచక్షుప్ర ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యమచ్చరంతమనం దేముళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానం వహ్వేతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు మహాగణాధిపతయే నమః అక్కడ దాంట్లో వేసేసండి స్థిరో భవ అక్షరతో పూజండి గణపతి దగ్గర స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు అత ధ్యానం పుష్పాక్షతై గృహీత్వా అక్షతలు పుష్పాలు చేతులు ఉంచుకోండి మనస్సులో గణపతిని ధ్యానం చేయండి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే చెప్పండి గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారిణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్ త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి మహాగణాధిపతయే నమః నవరత్నఖచితే సింహాసనార్థే అక్షతాన్ని సమర్పయామి మహాగణాధిపతయే నమః పాదయోః ఆ తమలపాకులతో నీళ్లు చూపించలేసేయండమ్మా పాదయోః పాద్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఆ తమలపాకుతో స్వామివారి పైన లైట్గా నీళ్ళు చల్లండి సుప్రీత సుప్రసన్నోవరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు తత్సంహార్పణమస్తు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రువంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు మహాగణాధిపదేవతా ప్రసాదం శిరసా గృహ్ణాతు ఓం సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాద స్వప్ననాశనే శతమానం భవతి శతాయుః పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మహాగణాధిపదేవతా ప్రసాద సిద్ధిరస్తు ఓం యజ్ఞేన యజ్ఞమై జంత దేవాః తాని ధర్మాన్ని ప్రధాన్యాసన్న తే హనాకం మహిమానశ్యంతే త్రిపూర్వే సాధ్యాసంత దేవాః మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి ఓం అంటూ అలా కదిలించండి గణపతిని యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ నమస్కారం చేసి చెప్పండి పునః సందర్శనాయ చ అంటే స్వామి ఇప్పుడు మిమ్మల్ని యథాస్థానం పంపించేస్తున్న కూడా మళ్ళీ పునః ఏ పూజ చేసుకున్నా కూడా ఆదో పూజ్యో గణాధిపః ముందుగా మీ యొక్క పూజనే ఆచరిస్తామని చెప్పి ఆ యొక్క గణనాథుడికి నమస్కారం చేయండి మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ పునః సందర్శనాయ చ సంకల్పించినటువంటి గణపతి పూజ పూర్తయినది అంటే ఆదో పూజ్యో గణాధిపః మనం ఏ పూజ చేసుకున్నా కూడా ముందుగా గణపతి పూజనే ఆచరిస్తామని చెప్పినట్టుగా ఇప్పుడు గణపతి పూజ పూర్తయింది. ఇప్పుడు సంకల్పించినటువంటి ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారి వరలక్ష్మి పూజ కార్యక్రమం ఆ యొక్క వ్రత కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ యొక్క వరలక్ష్మి వ్రతంలోకి మనం పూజలోకి వెళ్దాం. ఓం ఆదో భూమిం సంప్రాప్య ఇలా భూమాతకి నమస్కారం చేయండమ్మా. ఓం భూమిర్భౌమ్నాద్యోర్వడాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవి యజ్ఞమన్నాథమన్నాత్ యాజాదధే శ్యోనా పృథివీ భవానుక్షరా నివేశని యచ్ఛాన శివ సప్రధాః అలా కళ్ళకి నమస్కారం చేసుకోండి. ఇక్కడ వేసినటువంటి వస్త్రాన్ని తాకండి. ఓం యోం వస్త్రాన్ని పీవసావసాథే యోరక్షిద్రామంతవసర్గాః అవాతరతమను తాను విష్పర్తేన మిత్రావర్ణాసచేతే ఈ బియ్యాన్ని తాకండమ్మా. ఓషధయ సమ్మదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగం రాజన్ పారయామసి ఈ కలశం చెంపు తాకండి. ఆ కలశే త్రేపరహిచ్యతే ఉక్తేర్యజ్ఞేషు వర్ధతే ఈ మామిడాకులు తాకండి. కాండాత్ ప్రోహంతే పురుషః పరి ఏవానో దూర్వేప్రతను సహస్రేణ శతేన చ ఆ నారికేళాన్ని తాకండి. యాః ఫల నీర్యా ఫలా పుష్పా యాష్ట పుష్పిణీః బృహస్పతి ప్రసూతా స్థానో ముంచంద్రకుమాసః ఈ రవికల గుడ్డ తాకండి. సుమంగళీర్యం వధూరిమాకుం సమేత పశ్యత సౌభాగ్యమస్కేతత్వాయాథాస్థం విపరేతనః ఈ పుష్పాన్ని తాకండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఓం
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ మండప మధ్యే సకల తీర్థాదివిదం బ్రహ్మవరుణ దేవతా సహిత లక్ష్మీనారాయణ దేవతా సమేత శ్రీ మహాలక్ష్మీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఆ తమలపాకులు తీసుకోండి. అమ్మవారి పైన అలా కలశం పైన గొడుగులాగా బోలించి పట్టుకోండి. ఓం అసునీతే ప్రణరస్పాంచ క్షుప్ర ప్రాణమేహనో దేహ భోగం జోగపశ్యేమ సూర్యముచ్చరంతమనోదేవయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నివేధా స్థానవహ్వేరే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ ప్రీతి భావేన కలశేస్మిన్ కుంభేస్మిన్ పీఠేస్మిన్ సన్నిధిం కురు. తమలపాకులు తీసుకొని చెంబులు వేసుకోండి. స్థిరో భవ అమ్మవారి కలశం దగ్గర పూజ చేయండి అమ్మా. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు అథ ధ్యానం పుష్పాక్షతై గృహీత్వా అక్షతలు పుష్పాలు చేతిలో ఉంచుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమణపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషాణహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవి జుహదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య దాన్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాन्तरायाष्टबाह्या లక్ష్మీః ఉపైతుమాం దేవసఖः కీర్తిశ్చమణినాసః ప్రాదుర్భూతోస్పరాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుప్తిపాసామలాన్ జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్తమే గృహాద్ గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాం గృహిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకోతిం వాచ సత్యమశీమహి పశూనాగం రూపమన్నశ్చ ఇష్టీష్టయతాన్విషః కర్దమేన ప్రజాభూతామీ సంభవ కర్దమ శ్రియం వాసే మే కులే మాతరం పద్మాలీం ఆపస్రజంత స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసే మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమావహ ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం పింగళాం పద్మాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమణపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతంగావో దాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం తోరగంధదేవతాభ్యో నమః ప్రథమగ్రంథిం పూజయామి. తోరగంధదేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్రపుష్పాక్షత పూజాని సమర్పయామి నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షత పూజాని సమర్పయామి. బలాయ నమః. ఓం యాః ఫలనీర్యా ఫలా పుష్ప ఆ నీళ్ళు పళ్ళెంలో వదిలేసండి. యాః ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్థానో ముంచద్వగుంహసః. ఓం గాయత్ర్యాః ప్రోక్ష్యా పుండరీకాక్షాయ నమః. సత్యం నృత్యేన ప్రవేశించామి అమృతమస్తు అమృతవస్త్రమసి సాంగస్ప్రవాసమేత త్రావాహిత శ్రీ వర్షే పరిక్త వరలక్ష్మీదేవతాయై నమో నమః. యథాభాగం నారికేళ శకలత్వయాన్ సహిత కదలీఫలాన్ సహిత బదరీఫలాన్ సహిత అమృతరసఫలాన్ని నివేదయామి. సర్వం అమృతమస్తు. 5 మాటలు అలా చూపించండి. ఆ నైవేద్యాన్ని కూడా 5 మాటలు అలా చూపించండి. ఓం ప్రాణాత్మనే నమః. ఓం అపానాత్మనే నమః. ఓం యానాత్మనే నమః. ఓం ఉదానాత్మనే నమః. ఓం సమానాత్మనే నమః. మధ్యామృతాన్ని సమర్పయామి. 3 సార్లు నీళ్లు చూపించలేసేయండి అమ్మా. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం భూగీబలేష్టకర్పూరైర్నాగవల్లీతలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. వర్షే ప్రక్త వరలక్ష్మీదేవతాయై నమో నమః. తాంబూలం సమర్పయామి. అక్కడ పెట్టేసేయండి. తాంబూలం సమర్పయామి. తాంబూల శ్రవణానంతరం శుద్ధ. మళ్ళీ ఒకసారి నీళ్ళు చూపించలేసేయండి. తాంబూల శ్రవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ తాంబూల శ్రవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం సాంగ్రహణ్యేష్ట్యాచయతే ఇమాంజనదాగం సంగృహ్ణానీతి ద్వాదశారత్నీర్షనా భవతి. ద్వాదశమాసాః సంవత్సరः సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి. ఊర్ధ్వే ముంజాః ఊర్జమేవావరుంధే. చిత్తా నక్షత్రం భవతి. చిత్రం వా ఏతత్కర్మ యదశ్వమేధः సమృద్ధ్యై సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ వర్షే ప్రక్త వరలక్ష్మీదేవతాయై నమో నమః. ఆనందకర్పూరమంగళదివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. దివ్యరక్షాన్ ధారయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర శంభో హర శంకర. జయ బోలో పార్వతీ పరమేశ్వర భగవాన్ की जय.
जय बोलो विश्वपालिनी माता की जय अथ मंत्र पुष्पम ओम राजाधिराजाय अक्षर पुष्पाल కూడా తీసుకోండి राजाधिराजाय प्रसख्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समेका मांका मकामाय मह्यं कामेश्वरो वै श्रवणो धातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुरो नमः अंतश्चरित भूतेषु गुहायां विश्वमूर्तिषु पंचज्ञस्पं विषक्कारस्पं द्रस्पगो रुद्रस्पं विष्णुस्पं ब्रह्मत्वं प्रजापतिः तन्तदाप आपो ज्योतिरसमृतं ब्रह्मभूर्भवस्वरम् अधैतं विष्णवे चलनिर्भवति यज्ञो वै विष्णुः यज्ञ एव अन्ततः प्रतिष्ठति श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अश्वसा शिवों यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्यः प्रतुलीनस्य यः परस्य महेश्वरः सांगस्वभासमेत त्रावाहिता वर्षे वर्षे प्रयुक्त वरलक्ष्मी देवतायै नमो नमः तव चरणारविन्दयोः वेदोक्त सुवर्ण दिव्य मंत्रपुष्पांजलिं समर्पयामि वेदोक्त सुवर्ण दिव्य मंत्रपुष्पांजलिं समर्पयामि अक्षर చేత పట్టుకోండి కుడివైపుగా తిరుగుతూ మూడు ప్రదక్షిణాలు చేయండి యాని కాని చ పాపాని జన్మ అంతర్దాని చ తాని దాని ప్రశ్యంతి క్షమదేవదే పాపమహం పాపమహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన చెప్పండి రక్ష 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 పరమేశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి జగదీశ్వరి అనసే భావనయా ఆత్మరక్షమస్కారాన్ని సమర్పయామి కూర్చోండి పునః పూజాం కరిష్యే అలా కలశంలో నేను ముట్టుకోండి అలాగా పునః పూజాం కరిష్యే ఈ అక్షరంతో అలా కొద్దిగా కలశం దగ్గర పూజ చేస్తుండండి ఓం ఛత్రమాచ్ఛాదయామి ఓం ఛత్రమాచ్ఛాదయామి చామ్రాభ్యామి యామి నృత్యం కరిష్యామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి ఆందోళికానరభ్యామి అశ్వానరభ్యామి రథానరభ్యామి గజానరభ్యామి మూషికానరభ్యామి సమస్త రాజ్యోపచార శక్త్యోపచార భక్త్యోపచార వేదోపచార సర్వశాస్త్రోపచార పూజాం సమర్పయామి అక్షరంలో పట్టుకోండమ్మా यस्य स्मृत्याजरामो केवलः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णदान्याति सद्यो वन्देदमच्युतं చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం పరమేశ్వరి జగదీశ్వరి యత్పూజితం యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార భోజనేన భగవాన్ సర్వాత్మకః శ్రీ అత్రావాహిత వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు చేతులు నీళ్ళు పోసుకుని చేయండి ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు తత్సత్ బ్రహ్మార్పణమస్తు నమస్కారం చేసుకోండి అమ్మా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా కృతే స్వభావాద్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి చెప్పండి యదక్షర పదభ్రష్టం మాత్ర హీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ దేవి నారాయణి నమోస్తుతే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం క్షమస్వ పరమేశ్వరి జగదీశ్వరి अपराधपूर्वक प्रार्थना नमस्काराणि समर्पयामि आत्मात्मं गिरिजामति सहचराः प्राणाः शरीरं गृहं पूजाते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारः पतयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वागिरो यद्यत्कर्म करोमि तत्र दखिलं शम्भो तवाराधनं करचरणकृतं वा काजजं कर्मजं वा श्रवणनयजं वा मानसं वा अपराधं विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभो शिव शिव करुणाब्धे श्री महादेव शंभो हर नमः पार्वतीपतये हर हर महादेव हर जय बोलो अत्रावाहित वर्षे वर्षे प्रयुक्त वरलक्ष्मी माता की जय जय बोलो विश्वपालिनी माता की लक्ष्मी नारायण गोविंद गोविंद विश्वपालिनी माता की जय हरि ओम अम्मा इक्कडतो సంకల్పించినటువంటి వరలక్ష్మి వ్రత కార్యక్రమం పూర్తయింది. ధన్యవాదాలు గురూజీ, చాలా చక్కగా వివరించారు. అసలు దగ్గరుండి పూజ చేయడం అనేది చాలా అదృష్టం. సో చాలామంది చేసుకోరు, ఎందుకంటే వాళ్ళ పని మీదనో లేకపోతే ఏదో గౌరవం పెట్టుకోనో చిన్నగా పూజ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేయడం అనేది మా ప్రేక్షకులు కూడా చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. సో చూసారు కదండి, వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేకించి హెచ్ఎం టీవీలో చేసినటువంటి ఈ వరలక్ష్మి వ్రతం మీకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని కోరుకుంటూ మరొక్కసారి హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నమస్తే.